లుక్ తోటి వస్తుందండి. మనకి ఇక్కడ ఎమరాల్డ్స్ కాకపోతే రూబీస్ తో కూడా మన చాయిస్ అన్నమాట. రష్యన్ ఎమరాల్డ్స్, కుందన్ బీడ్స్ అన్ని యూజ్ చేసేసరికి ఇంకొంచెం కావాలంటే మనం పర్ల్స్ కూడా అక్కడక్కడ యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ డిజైనర్స్ ఎట్లా తయారైపోయింది మనకి. సో వెస్ట్రన్ వేర్ మీద కూడా ఇది బాగుంటుందండి. మోటివ్ యాడ్ చేసాము, పర్ల్స్ కూడా. పర్ల్స్ కింద ఇంత బ్రాడ్ గా వచ్చింది. నిజంగా మ్యామ్ దాని లుక్కే మారిపోయింది. ఇక్కడ మనం ఇలా ట్రెండీగా గొట్ట పూసల్లాగా క్రియేట్ చేసాము. గోల్డ్ గా ఉండిపోయిన అన్నిటిని తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి రీక్రియేట్ అనేది చేయించుకోవచ్చండి. మీ పాత గోల్డ్ నగలకు సరికొత్త సొగసులు అద్దడానికి రాధా మేడం అగైన్ ఇంకొక వీడియోతో మన ముందుకు వచ్చారండి. సో ఈ వీడియోలో కూడా మన ఓల్డ్ గోల్డ్ జ్యువెలరీ నుంచి లేటెస్ట్ ట్రెండీ యూనిక్ కలెక్షన్స్ ని తయారు చేయించుకోవచ్చు అనమాట. అలా తయారు చేయించుకున్న కొన్ని కలెక్షన్స్ ని మీకు చూపిస్తున్నాము. ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో ఈ రోజు హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్నటువంటి ఆర్ఆర్ జ్యువెలర్స్ అండ్ డైమండ్స్ వారి షాప్ లో ఉన్నామండి. మనకి ప్రీవియస్ గా చాలా వీడియోస్ ఇచ్చున్నాను. సూపర్ కామెంట్స్ ఉంటాయి మ్యామ్ మీ వాటికి. సో ఇక్కడ మేడం కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క జ్యువెలరీ నగకి ఒక మంచి స్టోరీ ఉంటుంది అనేసి. సో ఈ రోజు ఏం కలెక్షన్స్ చూపిస్తారు, ఏమేమి స్టోరీస్ మాతో షేర్ చేయబోతున్నారు మ్యామ్ మీరు? హాయ్ పూర్ణిమ. హాయ్ మ్యామ్. సో పాత నగలు అనేసరికి అందరికి బోరింగ్ గా, లేకపోతే మనకు కొత్తవి వచ్చినాయి అవి పాతవి అట్లే వెనక వెళ్ళిపోతూ ఉంటాయి. సో కొత్త దానిలాగా మనం దాన్ని రీక్రియేట్ చేసుకుంటే దాన్ని ఎప్పుడు మనం మన కలెక్షన్స్ లో యూజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ జ్యువెలరీకి ఒక స్టోరీ ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ పెళ్ళైనప్పుడనో, లేకపోతే మనం స్కూల్లో ఫస్ట్ వచ్చినామనో, ఏదో ఒక ప్రతి జ్యువెలరీకి ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీస్ మనము మెల్ట్ చేయాలన్నా, లేకపోతే ఎక్స్చేంజ్ చేయాలన్నా మనకి కొంచెం బాధ అనిపిస్తుంది. బాధతోనే వేస్తాం మేము. వేసేటప్పుడు ఒకవేళ వేయాల్సి వస్తే కూడా లోపల ఫీలింగ్ అట్లా పెట్టేసుకుని వేస్తాం, ఎందుకు వాడలేం కాబట్టి అనుకోని. బట్ ఆ ప్రాబ్లం మనకి ఇప్పుడు లేదండి. దాంతో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న జ్యువెలరీని మనం చేయించుకోవచ్చు. అన్ని ఎక్స్క్లూజివ్ గా వస్తాయండి. డిజైనర్ కలెక్షన్ అయిపోతుంది. మనం ట్రెండింగ్ కలెక్షన్ తో పాటు మనం ఇప్పుడు పాత దానిని కూడా మనం దాంట్లో చేసేసుకోవచ్చు, కలిపేయచ్చు. సో ఈ రోజు ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం మ్యామ్? దిస్ వన్. దిస్ జ్యువెలరీ ఈజ్ వెరీ యూనిక్ అండి. ఇది వచ్చేసి గుండ్లహారం అంటారు. అండ్ ఇంకొకటి ఈ గుండ్లహారానికి మనం వచ్చేసి ఓన్లీ గోల్డ్ బాల్స్ అలానే ఉండింది. ఒక 30 years బ్యాక్ ఫుల్ ట్రెండ్. ఓకే, ఇది థ్రెడ్ లో చేస్తారు. ఎవ్రీ గోల్డ్ బాల్ ప్లస్ ఈ చిన్న ఇది 3 colors, రెడ్, గ్రీన్, వైట్. సో అప్పుడంతా ట్రెండింగ్ అనమాట. 3 colors పెట్టేసేసి ఒక చిన్న పెండెంట్ ఇచ్చేసి ఇది సింపుల్ సెట్ అప్పట్లో. సో ఇది వాళ్ళ పాపకు మెచ్యూర్ ఫంక్షన్ ఉన్నప్పుడు తీసుకున్నారు. సో దాన్ని మనం ఇలా ట్రెండీగా గొట్ట పూసల్లాగా క్రియేట్ చేసాము. ఐ షో యూ ద ఓల్డ్ వన్. ఓకే, రైస్ పర్ల్స్ కూడా చూడొచ్చు. మనకి ఈ హారానికి బట్టి ఈ సైజ్ అనేది తను సెలెక్ట్ చేసుకుంటారండి. ఏదో అన్ని ఉట్టపూసలు కదా అన్నట్టు కాదు. సో అక్కడ ఈ స్టార్ డిజైన్ లో ఉన్నాయి, కుందన్స్ పెట్టడం అయితేనేమి, ఎవ్రీథింగ్ ఒక దాన్ని ఏమంటారు, ఒక టైం స్పెండ్ చేసి తను క్రియేట్ చేసిన థింగ్ అండి. డిజైనింగ్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అమ్మా. అవును. సో వాళ్ళ వెళ్ళే క్రౌడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, ప్లస్ వాళ్ళు ఎలా క్యారీ చేస్తారు, హెవీగా క్యారీ చేస్తారా, సింపుల్ గా క్యారీ చేస్తారా. సో దాన్ని బట్టి మనం అన్ని వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ మనం డిజైన్ ని క్రియేట్ చేస్తాము. సో దిస్ ఈస్ ద ఓల్డ్ వన్. ఓకే, సో ఇది ఓల్డ్ లో చూస్తే మనకి ఇక్కడ అంతా గోల్డ్ బాల్స్ కనిపిస్తున్నాయి ప్రతి దగ్గర. సో మనం ఇక్కడ దీన్ని గొట్ట పూసలకి కన్వర్ట్ చేసాము. సో ఇది ఓవరాల్ గా 145 grams వచ్చిందండి. ఎక్స్ట్రా 145 grams ఇది టోటల్ వెయిట్. మనం ఒక 55 grams యూజ్ చేస్తాం దీన్ని కొత్తగా యూజ్ చేయడానికి. సో ఇక్కడ కుందన్స్ అవి పెట్టారు. కుందన్స్ అండ్ ఈ రైస్ పర్ల్స్ అంతా ఇవన్నీ ట్రెండింగ్ ఇప్పుడు. గొట్ట పూసల్లో హెవీగా కనిపించాలి అంటే, ట్రెండింగ్ గా చేసుకోవాలంటే మనం హెవీగా యూజ్ చేస్తాము. ఓకే, పెండెంట్ కూడా కొంచెం హెవీయర్ గా చేశారు. సో రిక్వైర్మెంట్ బట్టి. ఇయర్ రింగ్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్, లాంగ్ అయిపోయినాయి. సింపుల్ గా చిన్నగా ఉండింది. లాంగ్ హ్యాంగింగ్ చేశారు. అవునండి. సో ఇక్కడ ట్రిపుల్ కలర్ ఉంది కాబట్టి మనకి ఆ కలర్ స్టోన్స్ అనేది ఇక్కడ కొంచెం యూజ్ చేసాము. బాల్స్ వచ్చేసేసి బాగా హ్యాంగింగ్ అయ్యేసరికి బాగుంటది. ఒక చిన్న స్టడ్ ని మీకు చూడొచ్చండి. సూపర్ ట్రెండీగా ఇంత పెద్ద సైజ్ లో దీన్ని రీక్రియేట్ అనేసి చేశారు. సో ఆర్ఆర్ జ్యువెలర్స్ అండ్ డైమండ్ షాప్ ఈజ్ ఆల్ అబౌట్ రీక్రియేటింగ్ అండ్ రీడిజైనింగ్ యువర్ ఓల్డ్ జ్యువెలరీ అండి. అది కూడా జస్ట్ రీక్రియేట్ కాదు, ఇప్పుడున్న ట్రెండ్ లో అద్దరిపోయే కలెక్షన్స్ ని తను తయారు చేస్తారు.
డ్రెస్ మీద పెట్టుకుంటేనే ఇంత హెవీ అందంగా ఉందండి. సో పట్టు చీరల మీదకి అయితే ఇంకా అద్దరిపోతుంది. ఓవరాల్ ద అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. జస్ట్ ఏముందిలే రైస్ పర్ల్సే అలా కాదు, మనకి దీని విడుతుని పట్టి ఇక్కడ పర్ల్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడము, ఈ కుందన్స్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఒక యూనిక్ గా తీసుకోవాలి. సో చాలా అందంగా వచ్చింది మ్యామ్ అవుట్పుట్ అనేది. సో అండ్ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడ ఎక్స్ట్రా బీడ్స్ ఎక్స్ట్రాగా ఎక్కడెక్కడ గుచ్చినట్టు ఉండకుండా నీట్ గా చేసుకోవాలి డిజైనింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు కొత్త నగలు అనుకోండి, మనకి ఒక డిజైన్ ఉంటది, దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు పాత నగలకి ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి, దానికి ఎక్కడ సెట్ చేయాలి, ఇదంతా ఇట్స్ ఆర్ట్. ఆ పాతది పాడు కాకుండా దాన్ని మనం రీక్రియేట్ అనేది చేయాలి. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ దీనికి. నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాం. ఇందాక చూసిన నగలో నుంచి సో ఇది ఓల్డ్ జ్యువెలరీ అండి, ఇందాక మనం చూపించాం కదా. సో ఇది రెండు వాళ్ళు ఒకేసారి తెచ్చారనమాట. సో అలా తెచ్చినప్పుడు మనం ఇంకా ఎక్కువ ఐడియాస్ వస్తాయి పాత నగలు అన్ని ఒకేసారి తెస్తే. సో ఇప్పుడు ఈ గోల్డ్ బాల్స్ మనము ఈ ప్లెయిన్ నెక్లెస్ లో, ఇది ప్లెయిన్ నెక్లెస్ గా ఉంది. సో మనం ఇక్కడ దీన్ని చూస్తే ఇక్కడ గోల్డ్ బాల్స్ దానివి ఆ సెట్ వి సేమ్ కస్టమర్ అక్కడ అవసరం లేనివి తీసేసి అంటే దానికి గొట్టపూసలు యూజ్ చేసాం కదా, దీనికి గోల్డ్ బాల్స్ దానివి ఇక్కడ రీక్రియేట్ చేసాం. చాలా లెస్ వెయిట్ లో మనం దీన్ని రీక్రియేట్ చేసుకోగలిగినాం. అవును. సో ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ మీరు చూడొచ్చండి ఎంత అందంగా కుదిరిందో. వెరీ సింపుల్ అండ్ క్రియేటివ్ అండి. మనము చిన్న చిన్న సెట్లని మనము యూజ్ చేయకుండా అలానే పెట్టింటాము. ఇలా డిఫరెంట్ గా క్రియేట్ చేసామనుకోండి, మనం మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది, 10 సార్లు వేసుకోవాలనిపిస్తుంది. అవును. సో ఇలా మన దగ్గర ఓల్డ్ గా ఉండిపోయిన అన్నిటినీ తీసుకొచ్చి మీరు ఇక్కడ నుంచి రీక్రియేట్ అనేది చేయించుకోవచ్చు అండి. మ్యామ్ ఒకవేళ ఆన్లైన్ వాళ్ళని మీరు ఎలా డీల్ చేస్తున్నారు మ్యామ్? వాళ్ళు కొరియర్ ద్వారా వాళ్ళ నగలను పంపిస్తే మనము ఐడియాస్ ఇస్తామండి. ఓకే. సో ఆ ఐడియాస్ మనం ముందే వాట్సాప్ లో అంతా డిస్కస్ చేసేసి ఇంత వెయిట్స్ అని డిస్కస్ చేస్తాము. ఓకే అనుకుంటే వాళ్ళు కొరియర్ ద్వారా, గోల్డ్ కొరియర్స్ సపరేట్ గా ఉంటాయి, విత్ ఇన్సూరెన్స్ వస్తాయి మన దగ్గరికి. ఆల్రెడీ వచ్చాయి, అవి కూడా చూపిస్తాం ఇప్పుడు. ఇది మనం ఓల్డ్ వీడియోలో చూసిండొచ్చు. సో ఇది సింపుల్ గా ఉందని చెప్పేసి కస్టమర్ కి ఇంకా హెవీగా కావాలన్నారు. సో మనం ఇక్కడ వచ్చేసేసి ముత్యాలు ఇచ్చామండి దీని కింద సపరేట్ లేయర్స్ లాగా. సో అంతా చాలా ట్రెండీగా డిజైనర్ గా అనిపిస్తుంది. సో ఇలా ఉన్నదానికి ఇంకొంచెం హెవీయర్ గా ఇలా క్రియేట్ చేశారు. ఈ రెండు నక్షి అయిపోతాయి, ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. సో సేమ్ పాలిష్ వస్తుంది మొత్తం. ఈ సైడ్ బిల్లలు ఇవన్నీ కూడా నక్షి అయిపోతుంది. ఐ షో యూ ద ఓల్డ్ పీస్. ఇవి చౌకర్ అండి, దుబాయ్ చౌకర్. సో ఈ చౌకర్ ని మనం ఇక్కడ పీసెస్ అన్ని సపరేట్ చేసేసి ఇది లాంగ్ మాల లాగా సెట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఇది ఇలా క్రియేట్ చేస్తారు, ఇక్కడ కూడా వాటిని వాడారు. అవునండి. ఓకే. దానికి దీనికి అసలు పొంతనే లేదు మ్యామ్. ఇది సింపుల్ గా అయిందని మళ్ళీ ఇంకొంచెం హెవీగా చేసుకుంటున్నాం కస్టమర్ రిక్వైర్మెంట్. సో వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ అకేషన్ బట్టి మేబీ వాళ్ళు కూడా చేయించుకుంటారు కదా. సో చాలా బాగా కుదిరింది. ఇది కూడా ఇంకా దీనికి వర్క్ అనేది నడుస్తూ ఉందండి. ఇది ఒకసారి చూపించాము ఆల్రెడీ వీడియోలో మనము. సో ఇది సెకండ్, దానికి కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ యాడ్ చేశారు. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఇలా చేశారు, ఇంకొంచెం హెవియర్ గా కావాలని చెప్పేసి ఇది ఇంకొక మోటిఫ్ ని యాడ్ చేశారండి. ఇక్కడ మోటిఫ్ యాడ్ చేసాము, పర్ల్స్ కూడా. పర్ల్స్ కింద ఇంత బ్రాడ్ గా వచ్చింది. నిజంగా మ్యామ్ దాని లుక్కే మారిపోయింది. ఇక్కడ ఇంకా చాలా బాగుంది దానికంటే కూడా. ఇది సింపుల్ మెష్ చైన్ అండి. సో ఈ మెష్ చైన్ కి వచ్చేసి మనము ఇక్కడ ఈ మోటిఫ్ వరకే ఉండింది. ఓకే. సో ఈ మోటిఫ్ తర్వాత ఇది ఖాళీగా ఉంది, సింపుల్ గా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఇయర్ రింగ్స్ ని వాళ్ళు డైమండ్ సెట్స్ వేరేట్ ఉన్నాయి, మ్యాచింగ్ చేసుకుంటామని చెప్తే సో దాని ఇయర్ రింగ్ ని ఇక్కడ ఫిక్స్ చేసాం మనం. ఓకే. సో లేజర్ ద్వారా చేసేసరికి మనకి ఏమి డిస్టర్బ్ కాలేదు. సెట్ వచ్చేసి హైలైట్ గా వచ్చింది. మెష్ చైన్స్ కదా, మనం చాలా జాగ్రత్త చేయాలి. అండ్ పాలిష్ ఇవన్నీ చేంజ్ కాకూడదు చేసేటప్పుడు. మనకి ఇక్కడ వైట్ పాలిష్ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసేసి గోల్డ్ పాలిష్ ఉంది, ఇక్కడ కింద వచ్చేసి వైట్ రోడియం ఉంది. ఇవన్నీ చేంజ్ కాకుండా నీట్ గా చేయాలి, అదే వర్క్ మనకి. ఫైనల్ అవుట్పుట్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి, క్లాసీ ఉంటుంది. వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నైట్ పార్టీస్ లో పెట్టుకుంటే. సో నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు వైజాగ్ నుంచి వచ్చారండి స్పెషల్ గా కస్టమర్. మనం రీడిజైనింగ్ చేసుకోవడానికే వచ్చారు. వెరీ హ్యాపీ. వాళ్ళు వీడియో చూసి వైజాగ్ నుంచి వచ్చారు, విజయవాడ నుంచి వచ్చారు, భీమవరం నుంచి చాలా మంది వచ్చారు. అండ్ హైదరాబాద్ లో కూడా డిఫరెంట్ పార్ట్స్ నుంచి కూడా వచ్చారు. ఇన్ని రోజులు మాకు తెలీదు, చాలా చేంజ్ చేసాము అని బాగా రిగ్రెట్ అయినారు. విదేశ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది ప్లెయిన్ సింపుల్
సింపుల్ నెక్లెస్, పాత రోజుల్లో ఉండే ప్లెయిన్ నెక్లెస్. సో అది బోరింగ్ గా ఉంది, మనం ఏ దానికి యూజ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ రెడ్, గ్రీన్, కుందన్ మోటివ్స్ అంతా యూజ్ చేసాము. మనకు వచ్చేసి ఒక 35 grams యూజ్ చేసాము ఎక్స్ట్రా గోల్డ్. అండ్ ఇయర్ రింగ్స్ ఒకటి రెడీ అవుతూ ఉన్నాయి. ఇది బ్యూటిఫుల్ గా వచ్చింది, మనకి పెట్టుకొని చూపిద్దాం. ఇది సో పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్లెస్ లాగా అసలు అనిపించింది. ఇది మనకి ఇప్పుడు డిజైనర్ గా ఇప్పుడు మంగత్రయనో ఎక్కడో మనకి డిజైనర్ స్టోర్స్ లో దొరికే నెక్లెస్ లాగా ఉంది. సో రష్యన్ ఎమరాల్డ్స్, కుందన్ బీడ్స్ అన్ని యూజ్ చేసేసరికి ఇంకొంచెం కావాలంటే మనం పర్ల్స్ కూడా అక్కడక్కడ యూజ్ చేసుకోవచ్చు టేస్ట్ బట్టి. ఓకే అండి. సో ఇలా గోల్డెన్ నెక్లెస్ అండి, ఒక ఆర్డినరీ నెక్లెస్ ని ఈ విధంగా మనకి ఎక్స్ట్రాడినరీ డిజైన్ గా మార్చేశారు. సో రియలీ మా అవుట్పుట్ ఈజ్ రియలీ సూపర్ గా కుదిరింది. బాగా చూస్తే కూడా అసలు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ వెరైటీ లాగా ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఒక డిజైన్ మనకి ఇప్పుడు ఓల్డ్ ది ఎవరో డిజైన్ చేసుకున్నారు అనే అనిపించదు మనకి. చూడండి దీనికి అసలు పొందం లేదు. ఓకే, ఇంకా వేసుకుంటే దాని బ్యూటీ బాగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ సారీస్ మీద, పట్టు సారీస్ కి కొంచెం మనం పట్టు సారీస్ మీదకి ఇలా పెట్టేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి. ఎవరైనా చెప్పినా కూడా నంబర్ మా ఓల్డ్ నెక్లెస్ తో చేశారు దీనంటే మేబీ దే విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండ్ దట్ అనుకుంటా. అంత బాగా కుదిరింది. ఇప్పుడు మనం ఇంకొకరి దగ్గర ఇలాంటివి చూడం. అవును, మనది మనకి స్పెషల్ ఉంటది. ఆబ్వియస్లీ అదైతే మనం ఒప్పుకోవచ్చండి. సో ఎందుకంటే వాళ్ళు అలా చేయించుకోవాలంటే ఇదే నెక్లెస్ వాళ్ళ దగ్గర ఉండాలి. ఓల్డ్ కంపల్సరీ ఎవరి దగ్గర ఉండదు, చాలా యూనిక్ ఉంటుంది మన దగ్గర. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ డిజైన్. ఇది మెష్ చైన్ కండి. మనం మెష్ చైన్ కి కొంచెం ఇది పెండెంట్ అండ్ బీడ్స్ యాడ్ చేసేసరికి కొంచెం బ్యూటిఫుల్ గా అయింది. హెవీ సెట్ లాగా తయారైంది. మనకు సింపుల్ సెట్ లాగా ట్రెండీగా ఉండింది. కొంచెం ఇప్పుడు పార్టీ వేర్ హెవీగా లుక్ వచ్చేసింది. సో ఇదైతే మనం కావాలనుకుంటే చేపించుకోవచ్చు కదా మీ దగ్గర. ఒక ఎన్ని గ్రామ్స్ అవ్వచ్చు మా? అంత 50 grams లో వచ్చేసి 50 grams లో వస్తుంది. బాగా ట్రెండింగ్ అండి, చాలా ట్రెండీ వెరైటీ. ఈ జాలీ సెట్ లాగా రావడము, దాంట్లో ప్యూర్ పర్ల్స్ అనేది ఉన్నాయి. సో ఇలాంటివి అయితే మనం చేయించుకోవచ్చు కూడా. సెట్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ లుక్ తోటి వస్తుందండి. మనకి ఇక్కడ ఎమరాల్డ్స్ కాకపోతే రూబీస్ తో కూడా మన చాయిస్ అన్నమాట. మన స్టైల్ ఒకటి ఉంటది కదా, ఆ స్టైల్లో మనకు కావాల్సిన బీడ్స్ ని కింద హ్యాంగ్ అనేది చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి రూబీ లాంగ్ చైన్ మా. సో రూబీ లాంగ్ చైన్ లో ఒక పెండెంట్ దాకా ఉండింది. సో ఆ పెండెంట్ మొత్తం తీసేసేసి జస్ట్ పెండెంట్ ని సపరేట్ గా చేసాము. ఇది ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. ఇక బీడ్స్ మనం ప్రపోజ్ చేసాము, ఇక్కడ 2 బీడ్స్ రావాలని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే మిడిల్ లో ఉంది బీడ్, ఇక్కడ చూస్తే సైడ్ కు ఉంది బీడ్. సో 2 బీడ్స్ వేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనం చూస్తే పెండెంట్ దగ్గర మాత్రం 3 బీడ్స్ వేసాం. కింద హెవీగా లుక్ రావాలని చెప్పేసి. అంటే ఇదంతా వర్క్ చేసేటప్పుడు మనకి ఎట్లా లుక్ వస్తుంది దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో విల్ డిస్కస్ విత్ ద కస్టమర్, ఇలా ఉందండి. సో వీ కెన్ యాడ్ మోర్ ఆర్ లెస్ అకార్డింగ్ టు ద డిజైనింగ్ అన్నమాట. సో మిడిల్ ఆఫ్ ద వర్క్ లో కూడా యూ కెన్ సజెస్ట్ ఇంకా కొంచెం ఇలా చేయించుకుంటే ఇంకా అవుట్పుట్ బాగుంటుంది అంటే జనరలీ ఆల్మోస్ట్ అనుకున్న ప్రకారమే వస్తుంది. ఐ విల్ క్రియేట్ యాజ్ పర్ ద కస్టమర్ చాయిస్. సో దీన్ని ఓల్డ్ పిక్చర్ చూపిస్తానండి. మనకి చాలా అవుట్పుట్ రియలీ బాగా కుదిరిందండి దీనికి కూడా. అంటే ఇప్పుడు చూడండి మనకి ఇది కొంచెం ఇలా సైడ్ పెట్టడం వలన ఇలా మనకి క్రాస్ అయ్యి ఆ లుక్ అనేది మారిపోతుందండి. మిడిల్ లోనే పెట్టకుండా, దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటివ్నెస్ అనేది. అన్నిటికీ ఒకేలాగా పెట్టకుండా. సో ఇది చూడండి ఎంత ఓల్డ్ మోడల్ నెక్లెస్ ని ఎంత క్రియేటివ్ గా డిజైన్ చేశారు. దీని ఇయర్ రింగ్స్ చూద్దామండి, బ్యూటిఫుల్ వచ్చాయి. అసలు ఆసమ్ ఉంది మ్యామ్. ఈవెన్ ఇది కూడా నెక్లెస్ సెట్ అనేది రియలీ ఆసమ్ వచ్చింది. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా క్రియేటివ్ గా వచ్చాయండి. ఇక్కడ ఇయర్ రింగ్ లో మనం పై పార్ట్ తీసేసామండి. ఆ పై పార్ట్ తీసేసి కింద ఉండే డ్రాప్ ని మనం ఇయర్ స్టడ్ లా చేసుకున్నాం ఇక్కడ. సో ఈ ఇయర్ స్టడ్ కి మళ్ళీ ఇక్కడ యూజ్ చేసిన పోల్కి పీసెస్ వాడేసి కింద వచ్చేసి కాసు వాడాం కదా నెక్లెస్ లో, అందుకని ఇక్కడ కూడా కాసు ఇచ్చేసేసి ఇక్కడ మళ్ళీ డ్రాప్స్. సో బ్యూటిఫుల్ ఉంది. బ్రైడల్ కోసం వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ పాప మ్యారేజ్ ఉంది. అసలు వేసుకోవచ్చు మ్యామ్. అసలు దీనికి ఏమైనా పొంతనుందండి. ఇంత ఓల్డ్ మోడల్ ని ఇంత క్రియేటివ్ గా రియలీ అవసరం మ్యామ్. దీని అవుట్పుట్ రియలీ వేరే లెవెల్. సూపర్ హ్యాపీ వాళ్ళు రియలీ. అసలు ఎంత అందంగా కుదిరిందో. యంగ్స్టర్స్ కి జనరల్ గా ఇయర్ రింగ్స్ బాగా ఇష్టపడతారు ఎక్కువ. నెక్లెస్ ఎన్నిసార్లు వేసుకోలేరు. వాళ్ళ స్టోరీ ఏదైతే ఉంటుందో ఈ నెక్లెస్ కి దే విల్ బి మోర్ హ్యాపీయర్ దెన్ ఎనీ థింగ్ అని చెప్పొచ్చండి. ఇంత ఓల్డ్ మోడల్ ని మనం ఇప్పుడు పెళ్లిలో కూడా పెట్టుకోగలిగే అంత ట్రెండీగా క్రియేట్ అయింది. వాళ్ళు పెళ్లి ఫంక్షన్ కి వేసుకోవాలని చేసుకుంటున్నారు ఇది. సూపర్ అవుట్పుట్ అండి, సూపర్ అవుట్పుట్. ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్ లో మీకు కావాలన్నా కూడా మనం చేపించుకోవచ్చు. ఈ పింక్ స్టోన్స్ అది కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా మనం ఒక రెగ్యులర్ షాప్ కి వెళ్ళి ఇంత డిజైనర్ పీస్ ని
కొనాలనుకున్నా అక్కడ ఉండవు, అంటే చేయించాలన్నా కూడా మేబీ ఐఎమ్ నాట్ ష్యూర్ అండి. చాలా మంది వద్దనే అంటారండి. షాప్ కి వెళ్ళంగానే వెండర్స్ ఏం చేస్తారో, ఓ ఇది చేయలేమండి, ఈ స్టోన్ ఇరిగిపోతుంది లేకపోతే పగిలిపోతుంది అని చెప్పేసి వద్దని చెప్తూ ఉంటారు. మనం ఐ టేక్ యాజ్ అ ఛాలెంజ్. ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద జ్యువెలరీ నేను టేకప్ చేసుకుంటా. ఓన్లీ 2% 3% వద్దు అని నేనే చెప్పేది, చాలా రేర్ గా. సో ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీ చేసామండి మేము. ఇప్పుడు ఒక 100 years old, 120 years old కూడా ఈ రోజు మార్నింగ్ జ్యువెలరీ చేసాము. సో ఐ కెన్ షో యూ ద ఫోటోస్. యా ష్యూర్ మ్యామ్. సో ఇక్కడ వచ్చేసి మీకు గోల్డ్, డైమండ్, ప్లాటినం, రోజ్ గోల్డ్ ఎనీథింగ్ క్యాన్ బి కస్టమైజ్డ్ అండి. ఇదండి అసలు రియల్లీ ఎక్స్ట్రాడినరీ కంటే ఎక్కువగానే రీక్రియేట్ అయింది. సూపర్ డిజైన్ అండి. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇంకా అసలు సూపర్ సూపర్ అంటే సూపర్ భలే ఉంది. ఆస్క్ యువర్ మమ్మీస్. సో మ్యామ్ ఒకవేళ మనం చేయించుకోవాలంటే ఎన్ని గ్రామ్స్ లో అవుతుంది ఇది? టోటల్ అంటే ఒక 90 grams 90 grams అవుతుంది. బట్ సూపర్ ట్రెండీ యూనిక్ ఉందండి. ట్రెడిషనల్ గాను ఉంది, అట్ ద సేమ్ టైం యూనిక్ ఉంది, ఫ్యాషనబుల్ గా ఉంది, స్టైలిష్ గా ఉంది. చాలా వచ్చేది దీనికి. మ్యామ్ ఇది వచ్చేసి రూబీ గ్రీన్ నెక్లెస్ అమ్మా. ఓకే. దానికి మనం అంతా కింద పైన అంతా కుందన్స్, పర్ల్స్ యాడ్ చేసేసరికి కొంచెం హెవీ సెట్ లాగా తయారైంది. సింపుల్ నెక్లెస్ నుంచి హెవీ సెట్ అక్షరాల నెక్లెస్ ని కొంచెం రూబీస్ అండ్ గ్రీన్స్ వేశారు. సో ఈ మధ్యలో ఉండే రూబీస్ కూడా మీరు పెట్టారు మ్యామ్, పింక్? అవునండి. ఓకే. సో దీన్ని కూడా ఒక నార్మల్ సింపుల్ నెక్లెస్ ని మనకు కొంచెం గుత్తు పుసులు అది యాడ్ చేసి మధ్యలో ఆ రూబీస్ అది పెట్టి సెట్ చేశారు. అగైన్ ఈ పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది యువర్ చాయిస్ అండి. బ్లూ, ఎల్లో, ఎనీ కలర్ కెన్ బి డిజైన్డ్. సో ఇది వచ్చేసి అది మనకి ఓల్డ్ మనం చూపిస్తున్నాను. ఇది పాత సెట్ అండి. పాత సెట్ ని ఇలా హెవీగా సెట్ అయిపోయింది మనకి. ఓకే. సో ఇక్కడ కుందన్స్ యాడ్ చేసి దానికి ఇలా గుత్త పుసులు ఇచ్చారు. సపరేట్ గా చంద్రహారం లాగా ఉండిందండి, 3 steps ది. మనం దాన్ని వాళ్ళ ఇవి ఇయర్ రింగ్స్. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇయర్ రింగ్స్ ది ఉండిందనమాట. మనం దాన్ని ఇయర్ రింగ్స్ ని తీసేసి సైడ్ టికడాస్ లాగా వాడాము. ఇక్కడ మనం ఒక చిన్న కుందన్ యూజ్ చేసాము. ఓకే. సో స్పెషల్ గా ఉండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు పెళ్లి కొడుకు ఫంక్షన్ కి గానీ వాళ్ళకి అబ్బాయిలకు కూడా వేసుకోవచ్చు. అండ్ ట్రెండింగ్ గా ఉంటది మనకి సెట్ వచ్చేసి. పైన వచ్చేసి ఇవే బీడ్స్ మా? ఇవంతా ఒక జస్ట్ నార్మల్ రూబీ బీడ్స్ వేసాము. అంటే కొద్దిగా రూబీ వచ్చేసరికి కొంచెం కలర్ఫుల్ గా అవుతుంది కదా. సో దీనికి వచ్చేసి మనం ఒక 20 grams యూజ్ చేసామండి. ఓకే. ఇది వచ్చేసి పింక్ క్రిస్టల్స్ నానా. ఓకే. ఈ పింక్ క్రిస్టల్స్ కి మనకి ఎక్కువ మనం అన్ని యూజ్ చేయాలి. ఓకే. స్ట్రింగ్ కొన్నాక మనము స్ట్రింగ్ కొన్నాక వాడలేము అని అదొక ఫీలింగ్ ఉంటది. అందుకని ఇవి జస్ట్ సింపుల్ గా ఒక గోల్డ్ బాల్స్ యూజ్ చేసి ఒక 3 grams లో యూజ్ చేస్తాం. ఓకే. సో ఇది ఒక సింపుల్ డిజైనర్ సెట్ లాగా తయారైపోయింది మనకి. సో వెస్ట్రన్ వేర్ మీద కూడా ఇది బాగుంటుందండి. సో ఇది వేరే వేరే కలర్స్ లో కూడా ఒకవేళ మన ఏ కలర్ అయినా కావాలన్నా మనం సెట్ చేసిస్తాం ఇది. ఓకే మ్యామ్. ఇది వచ్చేసి మొలకండి. ఇది మొలది ఉండింది, మ్యాంగోస్ ది. సో వాళ్ళు బాబు చిన్నప్పుడు 25 years బ్యాక్ మొలతాడు లాగా ఉండింది. దాన్ని మనం సింగిల్ గా లైన్ లో వేసుకుంటే అంత అందంగా లేదు. వాళ్ళు బ్లాక్ బీట్స్ లో కూడా యూజ్ చేశారు. సో దాన్ని మనం ఇక్కడ 2 lines లో వాడి ఇక్కడ చిన్న మూవలు ఇస్తున్నాం దీనికి. ఇది ఇంకా వర్క్ అండర్ ప్రోగ్రెస్ ఉంది. ఐ విల్ షో యూ ద నెక్స్ట్ వీడియో. ఫైనల్ అవుట్పుట్ బ్యూటిఫుల్ గా వస్తా ఉంది. ఎక్స్క్లూజివ్ డిజైనర్ స్టైల్లో వస్తుంది. మనం బయట కొనాలన్నా కూడా దొరకదు. వాళ్ళ మెమరీ పాత మొలతాడుని మనం మొలతాడు ఇలా డిజైనర్ స్టైల్లో ఇయర్ రింగ్స్ నెక్ సెట్ అయిపోతా ఉంది. వాళ్ళ అమ్మాయికి ఇది గిఫ్ట్ చేసినా కూడా అసలు ఇంక మామూలుగా వాళ్ళ అమ్మాయి స్పెషల్ గా వచ్చి చేయించుకున్నారు అమ్మ కూతురు. ఇది మా అన్నది అని చెప్తా ఉంది అమ్మాయి. వచ్చేసి ఓల్డ్ వన్ బోరింగ్ సింపుల్ సెట్, ట్రెండింగ్ డిజైనర్ సెట్. సో ఇవేంటి మ్యామ్ కిందకేసారు చాన్ పాలీస్? ఇది సత్లడా స్టైల్లో. సో సింగిల్ లైన్ ఇది ఉన్నింది మనకి పాతది. ఓకే. సో దీన్ని 3 lines లో చేసేసరికి మనకి ట్రెండింగ్ జ్యువెలరీ లాగా వస్తుంది. మనం ఇక్కడ మధ్యలో వచ్చేసి కుందన్ పీసెస్ యూజ్ చేసాము. ఓకే. సో ఇది ట్రెండింగ్ గా ఉంటది మనకి. వెస్టర్న్స్ కి కూడా వేసుకోవచ్చు, సంగీత్ ఫంక్షన్స్ కి అట్లా కూడా వేసుకోవచ్చు మనం. 3 layer లో ఆ నెక్ పీస్ స్టోరీ ఏదైతే ఉందో అది అలాగే ఉంటుంది. అండ్ దాంతో మోస్ట్ క్రియేటివ్ వర్క్ అనేది కనిపిస్తుంది మ్యామ్ దీంట్లో కూడా. సో వాళ్ళవే ఇవి బీడ్స్ కూడా. దీనికి ఏం అడిషనల్ అంటే ఈ కుందన్స్ మాత్రమే కుందన్స్ ఒక్కటే యూజ్ చేసాం మనము.
ఒక 10 grams వరకు. సో ఇంకా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు మనం, బ్యూటిఫుల్ గా వచ్చినప్పుడు అక్కడ వరకే ఆపుకోవాలి. ఇంకా హెవీగా కావాలనుకుంటే చేయించుకోవచ్చు, లేదు అంటే ఇది బాగా కుదిరింది కాబట్టి ఇక్కడతో ఆపేశారు. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ పీస్ అండి. పాతవి లైక్ ఓల్డ్ ఒక 50-60 years బ్యాక్ స్టోన్స్ టచ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. కాకపోతే నాకు ఇది ఏది చేయాలన్నా నాకు ఛాలెంజింగ్. సో ఇది చూసారంటే మీకు పాతది తెలిసిపోతుంది, కానీ ఇప్పుడు పాత దానిలాగైతే తెలియట్లేదు. మనం అంతా దాన్ని క్రియేట్ చేసేసరికి కొత్తగానే అనిపిస్తుంది మనకి. అండ్ ఎవర్ గ్రీన్, ఇప్పుడు మళ్ళీ ఇంకో 50 years తర్వాత కూడా ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కాదు మీకు. గుత్తపూసలు అనేది ఇంక రిపీటెడ్ ఫ్యాషన్. ఇప్పుడు 100 years బ్యాక్ నవాబీస్ వీళ్ళందరూ వేసుకున్నవి గుట్టపూసలు అనేది. ఓకే. అండ్ మనం ఇప్పుడు యాజ్ ఎ ట్రెండ్ ఇప్పుడు వస్తూనే ఉంది. ప్రతి అకేషన్ కి ఒక సెట్ కావాలి అన్నప్పుడు మనము ఒక్కొక్క డిజైనర్ సెట్, ఇప్పుడు కాసు పేరని, ఒక రోజు గొట్టపూసల సెట్ అని, ఒక రోజు సత్లడా అని, అలా 7 వారాలు నగలు అయిపోతాయి. సో ఒకప్పుడు ఏం చేసే వాళ్ళం, పాతవి మార్చేసి కొత్తవి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా ఓల్డ్ దాన్ని అట్లా పెట్టుకొని చేసుకుంటూ పోతే 7 వారాల నగలు మనకు ఉంటాయి. సో అందరూ లాకర్స్ ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే మ్యామ్, ఫైనలీ మీరేం చెప్తారు మ్యామ్ వ్యూవర్స్ కి? అంటే ఇప్పుడు అనేది ఒక ఆర్ట్ అండి. సో మనం ఆర్ట్ ని మంచిగానే చూపించాలి, దాన్ని క్రియేటింగ్ లో బాగా బ్యూటిఫుల్ గా వస్తుంది. ఎవ్రీబడి విల్ feel happy obviously. So all our items are designer and trendy, and mana viewers ఏ చెప్తున్నారు. obviously I accept that ma'am. really అంత మంచి కామెంట్స్ వస్తాయి. ప్రీవియస్ గా మీరు చేయించుకొని ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఎలా మీకు అనిపించింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్రియేటివ్ వర్క్. hats off to you again from all my viewers, and comments చూసి నేను చెప్తున్నాను అందరి తరపున. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and happy shopping friends. Thank you.